ప్రపంచ ఫుట్బాల్ సామ్రాజ్యంలో అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోల మధ్య సాగే పోటీ ఎప్పుడూ అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. మైదానంలో వీరిద్దరూ గోల్స్, అసిస్టులు, అలాగే ట్రోఫీల సమరం ఎంత హోరాహోరీగా సాగుతుందో మైదానం వెలుపల వారి స్మారక వస్తువులకు ఉండే డిమాండ్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. తాజాగా ఇంగ్లాండ్లోని చారిత్రాత్మక ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ వేదికగా జరిగినటువంటి రాడ్ థార్నీలీ కలెక్షన్స్ ఫుట్బాల్ యాక్షన్స్లో ఈ ఇద్దరి జెర్సీలు ముఖాముఖి తలపడగా అందులో లియోనెల్ మెస్సీ ఏకపక్ష విజయాన్ని సాధించి అందరినీ విస్తుపోయేలా చేశారు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్లో దాదాపు 2 దశాబ్దాల పాటు మాసర్కా థెరపిస్ట్లో భాగస్వామి సేవలందించినటువంటి రాడ్ థార్నీలీ తన కెరియర్లో సేకరించినటువంటి అత్యంత విలువైన ఫుట్బాల్ జెర్సీల కలెక్షన్లను ఆన్లైన్లో వేలం సంస్థ మ్యాచ్ వర్నీ షర్ట్ ద్వారా యాక్షన్కు ఉంచారు. ఈ వేలంలో బార్సిలోనా క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సమయంలో మెస్సీ దర్శించినటువంటి నంబర్ 10 జెర్సీ ఏకంగా 66,107 అమెరికన్ డాలర్లు పలికింది. మన భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు 56.4 లక్షలు. ఇదే వేలంలో రొనాల్డో రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున ఆడినటువంటి 2014-2015 సీజన్ కు చెందినటువంటి జెర్సీని కూడా ఉంచగా అది కేవలం 10,601 డాలర్లకు, అంటే భారత కరెన్సీలో 9.5 లక్షల రూపాయలు మాత్రమే అమ్ముడేది. అంటే రొనాల్డో జెర్సీతో పోలిస్తే మెస్సీ జెర్సీ ఏకంగా 6 రెట్లు ఎక్కువ ధరకు హస్తగతం యాక్షన్ మార్కెట్లో మెస్సీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటి చెప్పింది. మెస్సీ జెర్సీకి అంతటి కళ్ళు చెదిరే బిల్డింగ్ ధర రావడానికి కేవలం ఆయన పేరు మాత్రమే కాకుండా ఆ జెర్సీ వెనుక ఉన్నటువంటి ఒక విచిత్రమైన, అత్యంత ఆసక్తికరమైన కథే ప్రధాన కారణమంటూ బిడ్డర్లు స్పష్టం చేస్తున్నారు. 2012వ సంవత్సరంలో ఆగస్టు నెలలో బార్సిలోనాలోని జట్టు ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ మైదానంలో మాంచెస్టర్ యునైటెడ్తో ప్రదర్శించినటువంటి మ్యాచ్ ఆడేందుకు వచ్చింది. ఆ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రాడ్ థార్నీలీ తన స్నేహితుడైనటువంటి బార్సిలోనా స్టార్ డిఫెండర్ గెరార్డ్ పీకేకు ఒక సందేశాన్ని పంపారు. నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు, కానీ ఈ మ్యాచ్ తర్వాత నాకు మెస్సీ మ్యాచ్ జెర్సీ ఖచ్చితంగా కావాలి అంటూ కోరారు. సరిగ్గా మ్యాచ్ ముగిసే వెంటనే థార్నీలీ కోరికను గుర్తుపెట్టుకున్నటువంటి పీకే యునైటెడ్ డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి థార్నీలీని చెయ్యి పట్టుకొని నేరుగా బార్సిలోనా డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో మ్యాచ్ ముగిసి కాసేపే అవడంతో మెస్సీ ఇంకా ఆ జెర్సీని ఒంటిపైన వేసుకుని ఉన్నారు. పీకే విజ్ఞప్తి మేరకు మెస్సీ ఏమాత్రం సంకోచించకుండా తాను స్వయంగా తొడుక్కున్నటువంటి జెర్సీని తీసి దానిపై థార్నీలీ పేరుతో ప్రత్యేకంగా సంతకం చేసి స్వహస్త్రాలతో అతనికి అందించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఒక క్రీడాకారుడు మైదానంలో స్వయంగా ధరించినటువంటి జెర్సీ కావడమే కాకుండా మెస్సీ ఒకే క్యాలెండర్ ఇయర్లో 91 గోల్స్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పినటువంటి అదే స్వర్ణ సంవత్సరం నాటిది కావడంతో ఈ జెర్సీ విలువ వేలంలో ఆకాశానంటింది. మరోవైపు రొనాల్డో జెర్సీ మ్యాచ్ కోసం కేటాయించింది మాత్రమే, అంటే దాన్ని రొనాల్డో కోసం సిద్ధం చేశారే తప్ప మైదానంలో ఆయన ధరించలేదు. దానిపై కూడా రొనాల్డో తన వ్యక్తిగత సందేశంతో సంతకం చేసినప్పటికీ మెస్సీ స్వయంగా ధరించిన జెర్సీకి ఉన్న అరుదైన చారిత్రక ప్రాధాన్యత ముందు అది పోటీ పడలేకపోయింది. ఈ వేలంలో కేవలం వీరిద్దరు జెర్సీలే కాక మాంచెస్టర్ యునైటెడ్ దిగ్గజాలు ర్యాన్ గిగ్స్ జెర్సీ 8.62 లక్షలు, అలాగే పాల్ స్కోల్ జెర్సీ 3.91 లక్షల రూపాయలు, డేవిడ్ బెక్హామ్ జెర్సీ 3.32 లక్షల రూపాయలు, నిక్కీ బర్ట్ జెర్సీ 2.32 లక్షలు, గ్యారీ నెవ్లీ జెర్సీ 1.50 లక్షల చొప్పున అమ్ముడయ్యాయి. వీటన్నింటినీ పూర్తిగా వెనక్కి నెట్టి లియోనెల్ మెస్సీ జెర్సీ అగ్రస్థానంలో నిలవడం ఫుట్బాల్ క్రీడా చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా నిలిచిపోనుంది.